నమస్తే అందరికీ. ఇప్పుడు మీ ముందు ఆసనాల రహస్యం ఇస్తాను. ఇది శ్రీ మంతిని డాక్టర్ మంతెన సత్యనారాయణ రాజు గారు రాసిన ఆసనాలు ఆరోగ్యానికి శాసనాల నుండి సుఖజీవన సోపానాలు ఆరోగ్యం. సుఖజీవన సోపానాలు ఆరోగ్యం. అందులో ఫస్ట్ది ఆసనాల రహస్యం. ఇది మీకు తెలియాలని నేను ఉంచుతున్నాను. శరీరం కదలకుండా సుఖంగా ఉండే తీరుని ఆసనము అంటారు. ఆసనాలు వేయడం కంటే శారీరకమైన వ్యాయామం లాంటిదేనని అనుకుంటూ ఉంటారు. వ్యాయామం శరీరాన్ని ప్రభావితం చేసినట్లే ఆసనాలు కూడా శరీరం పైన పూర్తి ప్రభావాన్ని చూపిస్తాయి. కానీ ఆసనాలు అనేవి కేవలం శరీరంతో చేసేవి కాదు. ప్రతి మనిషి శరీరం, మనస్సు, చైతన్యాల యొక్క కలయిక. ఈ మూడు కలిసి ఉన్నదే ఒక మనిషి స్వరూపం. ఆసనాల యొక్క ముఖ్య ఉద్దేశం ఈ మూడింటిని సమన్వయపరచి దాని ద్వారా సమతుల్యాన్ని సాధించడం. ఆసనాలు అనేవి కేవలం శరీరంతో చేసేవి అయితే మనం ఆసనాలు వేస్తూ ఇంట్లో విషయాలు, ఆఫీస్ విషయాలు లేదా ఇతర విషయాలు ఏదో ఒకటి ఆలోచిస్తూ చేయవచ్చు. కానీ ఆసనాలు వేయాలంటే మనసు యొక్క పూర్తి దృష్టి శరీరం పైన ఉండాలి. ఇతర విషయాలు ఏమీ మనసులోకి రాకూడదు. ఆసనంలో మన స్థితి ఎలా ఉన్నది, శ్వాస ఎలా నడుస్తున్నది, కండరాలు ఏ విధంగా పనిచేస్తున్నది, ఈ విషయాలపైనే పూర్తిగా మనసుని లగ్నం చెయ్యాలి. అలా చేసినప్పుడే ఆసనాన్ని సరైన రీతిలో చేసినట్లు వ్యాయామం చేసేటప్పుడు మనసుని లగ్నం చేయాల్సిన అవసరం ఉండదు. అలా చేసినప్పుడే ఆసనాన్ని సరైన రీతిలో చేసినట్లు. వ్యాయామం చేసేటప్పుడు మనసుని లగ్నం చేయాల్సిన అవసరం ఉండదు. అందుచేత దానివలన శరీరానికి కొంతవరకే ప్రయోజనం ఉంటుంది. ఒక మనిషి మానసికంగా, శారీరకంగా అనారోగ్యంగా ఉన్నప్పుడు జీవితంలో ఏ పనిని హుషారుగా చేయలేడు, అనుకున్నది సాధించలేడు. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడే శక్తివంతంగా, సమర్థవంతంగా పనిచేయగలడు. ఆనందంగా ఉండడం, ఆధ్యాత్మిక ఉన్నతిని సాధించడం సాధ్యమవుతుందన్న విషయాన్ని కొన్ని వేల సంవత్సరాల క్రితమే మన పూర్వీకులు గ్రహించబట్టి ఆసనాలు అనే పద్ధతిని కనిపెట్టడం, దానిని ఆచరించి సత్ఫలితాలను సాధించడం జరిగింది. పూర్వకాలంలో మందులు కనిపెట్టబడలేదు. కాబట్టి శరీరానికి అనారోగ్యం రాకుండా ఉండాలంటే మనలో ఉన్న శక్తినే ఏ విధంగా ఉపయోగించుకుంటే రాకుండా కాపాడుకోగలమని ఆలోచించేవారు. కాబట్టి శరీరాన్ని ఆరోగ్యంగా తీర్చిదిద్దుకోగల ఉపాయాలను కనిపెట్టగలిగినారు. అవి ఈనాటికి తిరుగులేని విధంగా ఆచరణలో సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఆధునిక వైద్య పద్ధతులన్నీ ఈ మధ్య తెలుసుకున్నవి, తక్కువ అనుభవంతో చెప్పేవి. కానీ ఆసనాలు అనేవి కొన్ని వేల సంవత్సరాలుగా ఎంతో పరిశోధన చేయబడి శారీరక, మానసిక ఆరోగ్యానికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఒక నిర్దిష్టమైన పద్ధతిగా రూపొందించబడినవి. అప్పటి మనిషికి ఇప్పటి మనిషికి ఆలోచనలలో, జీవన విధానంలో ఎంతో తేడా ఉన్నప్పటికీ ఆసనాల అవసరం ఒకే విధంగా ఉంది. ఈ ఆసనాలు శరీరానికి ఆరోగ్యాన్ని ఇవ్వడమే కాకుండా ఉన్నత చైతన్యాన్ని పొందడానికి దోహదం చేస్తాయి. అనారోగ్యంతో, నొప్పులతో, బాధలతో, మానసికమైన రుగ్మతలతో జీవించే మనం అటువంటి ఉన్నతమైన స్థితిని పొందడం అనేది ఊహించలేని విషయం. ముందు మన కర్తవ్యం శారీరకమైన, మానసికమైన బాధల నుండి బయటపడడం. ఉన్నత స్థితికి వెళ్ళడం అనేది తర్వాత సంగతి. ఆసనాలు సాధన చేయడం ముఖ్యంగా ఈ బాధల నుండి బయటపడడం కోసమే. ఆసనాలు శరీరంలోని ప్రతి కీలును బిగుతు లేకుండా సులువుగా ఉండేటట్టు చేస్తాయి. కండరాలకు శక్తినిచ్చి అన్ని అవయవాలకు చక్కగా రక్త ప్రసరణ అయ్యేటట్టు చేస్తాయి. శరీరంలోని వివిధ భాగాల్లో చేరి నిల్వ ఉన్న టాక్సిన్స్, విషాలను తొలగిస్తాయి. శరీరంలోని అన్ని అవయవాలకు చక్కని మర్దననిస్తాయి. శరీరానికి, మనసుకి సమన్వయాన్ని ఏర్పరిచి
మనసుకి విశ్రాంతినిస్తాయి. శరీరం మనసు అనేవి విడదీయలేనివి. ఎప్పుడైతే శారీరకమైన ఆరోగ్యం పూర్తిగా వస్తుందో అప్పుడు మనసులో కూడా మంచి మార్పులు వస్తాయి. మానసికమైన ఆందోళన, శారీరకంగా బలహీనంగా ఉండడం, ఈ రెండు అనేక రకాలైన జబ్బులకు కారణమవుతాయి. శరీరం తనకి తనే వైద్యం చేసుకోగల అద్భుతమైన శక్తి కలదు. సహజంగా శరీరానికి ఉండే శక్తితో జబ్బులు రాకుండా నిరోధించుకోగలుగుతుంది. దాన్నే మనం రోగ నిరోధక శక్తి అంటున్నాం. ఆసనాల వలన మనసులో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఆసనాల వలన మనసులో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. మన శరీరంలో మలిన పదార్థాలు పేరుకొని ఉన్నప్పుడు రోగకారకాలైన బ్యాక్టీరియాలు, విషాలు పెరగడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆసనాల ద్వారా శరీరంలో ఉన్న పేరుకున్న మలినాలను తొలగింపబడతాయి. మన శరీరంలో ముఖ్యమైన గుండె, ఊపిరితిత్తులు, కిడ్నీలు లాంటి అవయవాలు సరిగా పనిచేయలేనప్పుడు కొన్ని రకాలైన రోగాలు వస్తాయి కదా. ఆసనాలు ఈ అవయవాలన్నింటినీ సక్రమంగా, శక్తివంతంగా పనిచేసేలా చేస్తాయి. నరాలు సరిగా పనిచేయకపోవడం వలన కూడా మనకు రకరకాల ఇబ్బందులు కలుగుతాయి. ఆసనాలు నరాలను బలంగా చేసి నరాలపైన ఒత్తిడి లేకుండా అన్ని అవయవాలకు నరాల ద్వారా సంకేతాలు సరిగా అందేలా చేస్తాయి. జబ్బులకు మూల కారణమైన విపరీతమైన మానసిక ఒత్తిడుల నుండి ఆసనాలు మనల్ని కాపాడతాయి. మన శరీరంలో ఎండోక్రైన్ గ్రంథులు అనబడే హార్మోన్లను ఉత్పత్తి చేసే గ్రంథులు ఉన్నాయి. ఈ హార్మోన్లు శరీరంలోని వివిధ అవయవాల పనితీరుని నియంత్రిస్తూ ఉంటాయి. కొన్ని రకాల హార్మోన్లు మనసుని కూడా ప్రభావితం చేస్తాయి. అలాగే మానసిక స్థితిని బట్టి ఈ గ్రంథులు పనిచేయడంలో హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఎడ్రనలిన్ అనే హార్మోన్ కోపం, భయం, ఆందోళన ఉన్నప్పుడు రక్తంలోనికి ఎక్కువగా విడుదల అవుతుంది. ఎడ్రనలిన్ అనే హార్మోను కోపం, భయం, ఆందోళన ఉన్నప్పుడు రక్తంలోనికి ఎక్కువగా విడుదలవుతుంది. దీని కారణంగా గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాసక్రియ పెరగడం, కండరాలు సంకోచించుకొని టెన్షన్కి లోన్ కావడం జరుగుతుంది. అలాగే మనల్ని ప్రమాదం నుండి కాపాడాల్సి వచ్చినప్పుడు కూడా అడ్రినలిన్ ఎక్కువ రక్తంలోనికి స్రవించి మనం రక్షించుకునే విధంగా శరీరంలో రియాక్షన్ కలిగిస్తుంది. ఉదాహరణకి మనం రోడ్డు మీద పరధ్యానంగా వెళ్తున్నప్పుడు హఠాత్తు ఒక లారీ మనకి ఎదురుగా వచ్చినప్పుడు మనం అప్రయత్నంగా పక్కకి దూకుతాం. ఇలా మనం దూకేలా చేసేది అడ్రినలిన్. పిల్లలు ఎదిగే వయసులో థైరాయిడ్ హార్మోన్ల ఎక్కువగా విడుదల కావడం వలన పెరుగుదల సాధ్యమవుతుంది. స్త్రీలలో అండాలు విడుదల కావడానికి, గర్భం ధరించడానికి ప్రతి పనికి హార్మోన్ల అవసరం ఉంటుంది. ఈ హార్మోన్ల పని శరీరంలో ఒకటని చెప్పడానికి లేకుండా ఎన్నో రకాలుగా, ఎన్నో రూపాల్లో ఉంటుంది. ఏ అవయవం ఎప్పుడు ఎంత వేగంగా పనిచేయాలో, ఎప్పుడు నెమ్మదిగా పనిచేయాలో అనేది కూడా హార్మోన్ల ఆధీనంలోనే ఉంటుంది. మన ఆరోగ్యం సరిగా ఉండాలంటే, శరీరం సక్రమంగా పనిచేయాలంటే ప్రతి ఎండోక్రైన్ గ్రంథి నుండి విడుదలయ్యే హార్మోన్లు ఏ సమయానికి ఎంత అవసరమో ఆ సమయానికి అంత మోతాదులోనే రక్తంలోనికి విడుదల కావాలి. ఈ విధంగా జరగనప్పుడు శరీరంలో రకరకాల మార్పులు రావడమే కాకుండా మానసికమైన మార్పులు కూడా వస్తాయి. ఆసనాలు ఈ ఎండోక్రైన్ గ్రంథుల పనితీరులో హెచ్చుతగ్గులు లేకుండా నియంత్రిస్తాయి. ఆసనాల వలన కలిగే ముఖ్యమైన ప్రయోజనాల్లో ఇది ఒకటి. ఎండోక్రైన్ గ్రంథులు పనిచేయకపోవడానికి ముఖ్యమైన కారణం శరీరానికి ఎక్కువ శ్రమని కలిగించడం, శరీరాన్ని సరైన రీతిలో ఉపయోగించుకోకపోవడం, మానసికమైన ఒత్తిడులు వీటి వలన గ్రంథులకు నరాల సంకేతాలు సరిగా అందకపోవడం, ఆక్సిజన్తో నిండిన రక్తం సరిపడినంత అందకపోవడం జరుగుతుంది. అందుచేతనే వాటి పనితీరులో మార్పు వస్తుంది. ఆసనాలు ఈ ఇబ్బందులన్నింటినీ సవరించి నెమ్మదిగా అవి సరిగా పనిచేసే దారిలో పెడతాయి. మన శరీరంలోని ప్రతి అవయవము ఒకదానితో ఒకటి సమన్వయముగా పనిచేసినప్పుడే ఆరోగ్యం అనేది సాధ్యమవుతుంది. వీటి మధ్య సమన్వయం లేనప్పుడు శరీరానికి పనిచేసే సామర్థ్యం తగ్గిపోతుంది. అందుచేత అనారోగ్యం ఏర్పడుతుంది. ఆసనాల వలన అన్ని అవయవాలకు సమన్వయం ఏర్పడుతుంది. మన శరీరం చుట్టూ కంటికి కనబడని శక్తి వలయం ఒకటి ఉంటుంది. దీనినే శక్తి కవచము అని కూడా అనవచ్చు. దీనిని యోగశాస్త్రంలో ప్రాణమయ కోశము అంటారు.
ఏనాడో మన యోగశాస్త్రంలో చెప్పబడిన ఈ శక్తి వలయం గురించి తేలికగా తీసి పారవేయడానికి లేకుండా రష్యాలోని కొంతమంది శాస్త్రజ్ఞులు దీనిని కిర్లియన్ ఫోటోగ్రఫీ అనే పద్ధతిలో ఫోటో తీయడం ద్వారా నిరూపించడం జరిగింది. ఈ శక్తి శరీరం లోపల బయట కొన్ని మార్గాల్లో ప్రయాణిస్తూ ఉంటుంది. యోగశాస్త్రంలో ఈ మార్గాలను నాడులని అంటారు. ఈ దారులు మూసుకుపోయినప్పుడు లేదా ఎక్కువ శక్తి ఒకే చోట కేంద్రీకృతమైనప్పుడు కొన్ని రకాలైన మానసిక శారీరక రుగ్మతలు ఏర్పడతాయని నిరూపించబడింది. ఆసనాలు వేయడం ద్వారా ప్రాణశక్తి ఈ నాడుల ద్వారా అడ్డంకులు లేకుండా సులువుగా ప్రవహించడం వలన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆసనాలు శ్వాసను తీసుకోవడంలో మార్పులు తెస్తాయి. వేగంగా అసమానంగా శ్వాసను తీసుకోవడం మానసికమైన శారీరకమైన ఒత్తిడిని సూచిస్తుంది. ఆసనాల వలన శ్వాసక్రియ నెమ్మదిగా దీర్ఘంగా సమానంగా జరుగుతుంది. ఆసనాలు శ్వాసను తగ్గించి దీర్ఘంగా ఉండేలా చేయడం వలన మానసికమైన ప్రశాంతత ఏర్పడుతుంది. ఆసనాలు వేస్తున్నంతసేపు మనసు జాగృతమై ఉంటుంది. ఎప్పుడూ పరుగులు పెట్టే మనసు ఆసనాలలో శరీరం పైన నిలుస్తుంటే మనసుని శరీరం పైన నిలపకుండా గమనింపు లేకుండా చేసే ఆసనాల కింద లెక్కలోనికి రావని చెప్పవచ్చు. శారీరకంగా ఎంత చక్కగా ఆసనం వేసినప్పటికీ మనసు అవయవాలపై పెట్టినప్పుడు ప్రయోజనం ఉండదు. ఆసనాలు వేసేటప్పుడు మనసు శ్వాసలపైన పెట్టడం వల్ల ఆ కొంత సమయం అన్నా మనసులోనికి బెంగలు బాధలు రాకుండా ఉంటాయి. ఇది ఆసనాలు వేసినంతసేపే ఉండే ప్రయోజనంలా కనిపించినప్పటికీ క్రమంగా ఒక మనిషిలో చక్కటి మానసికమైన మార్పును తెస్తుంది. మన మనసులోని భావాలను చాలా వరకు శరీరం ప్రతిఫలింప చేస్తూ ఉంటుంది. ఉదాహరణకి మనం కోపంగా ఉన్నప్పుడు ఛాతిని భుజాల్ని ఎగరవేస్తాం. బాధగా ఉన్నప్పుడు నిట్టూరుస్తాం. అదే ఆందోళనగా ఉన్నప్పుడు శ్వాసను వేగంగా తీసుకుంటాం. మాట వణుకుతూ మాట్లాడతాం. అదే సంతోషంగా ఉన్నప్పుడు శరీరం అంతా తేలికగా ఉన్నట్టు ఎక్కడ బిగింపు లేనట్టు అనుభవం చేసుకుంటాం. ఈ విధంగా మనసు ఎలా ఉన్నది శరీరం చెబుతూ ఉంటుంది. ఆసనాలు మనసుని శరీరాన్ని శక్తివంతంగా ఆరోగ్యవంతంగా చేసి ఎలాంటి నొప్పులు బాధలు లేకుండా చేసి పైన చెప్పిన మార్పులు ఏవీ మన శరీరంలో రాకుండా చేసి మనసుని శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుతాయనడంలో ఏమాత్రం సందేహము లేదు. సో దిస్ ఈజ్ అబౌట్ ఆరోగ్యానికి ఆసనాలు రహస్యం. విన్నారు కదా, రహస్యం తెలిసింది కదా. మరి రహస్యం తెలిసినప్పుడు ఆసనాలు నేర్చుకుంటారు కదా, వేస్తారు కదా, ప్రయోజనం పొందుతారు కదా. ఆల్ ది బెస్ట్.